పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం నిర్వహించే నరేంద్ర మోడీ గారు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే ఇందులో అవకతవకలు జరిగినవని, పేపర్ లీక్ అయిందని, స్కామ్ జరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు మొరబెట్టుకుంటే మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు దేశంలో విద్యారంగం అంతా భ్రష్టు పట్టించే ప్రయత్నం బీజేపీ పాలకులు చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకోసం అంటే 24 లక్షల మంది భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి నెట్టివేసిన ఈ ఎన్టీఆర్ సంస్థని రద్దు చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేయడం అంటే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ పేపర్ లీక్ చేసిన అర్థమవుతూ ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు ఈ స్కాములు జరుగుతూ ఉన్నాయి అంటే నరేంద్ర మోడీ పాలన సమర్థవంతంగా లేదని మనకు అర్థమవుతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి పాలన పేద ప్రజలకు కాకుండా ఉన్నత వర్గాలకే మేలు చేసేదిగా మనం అర్థం చేసుకోవాలి. పేద విద్యార్థుల పొట్టగొట్టి ఈరోజు చిన్న చిన్న ఆస్తులు అంతస్తులు అమ్ముకొని ఈరోజు నీట్ పరీక్ష రాస్తే వాళ్ళందరినీ వైద్య వృత్తికి దూరం చేసే కుట్ర ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నుతున్నది. కాబట్టి నీట్ పరీక్షను రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలి. దీనికి సంబంధించిన బాధ్యులని కఠినంగా శిక్షించాలని, 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.